అంటే మీరు కేసీఆర్ పరిపాలన దాదాపు 10 ఏళ్ళు అయితే పరిపాలించారు కదా. పరిపాలించారు మంచిగా ఉండే. ఆయన ఉన్నంత మాలాటోళ్ళకి డబుల్ బెడ్రూమ్లేని వచ్చున్నాం. ఇప్పుడు ఏంది లేదు, రాసేయడం పోవడం అంతే ఉంది, ఇంకేం లేదు. అంటే కుటుంబ సర్వే అని ఇవన్నీ సర్వేలు చేస్తుంటారు కానీ వచ్చేవి ఏం లేవు మాకు. మీకు ఎవరి పరిపాలన నచ్చిందంటారు? నాకు కేసీఆర్ పరిపాలనే నచ్చింది. అంటే కేసీఆర్ పరిపాలన మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి? ఏమేం పథకాలు అంటే మామూలుగా అన్ని రైసు గీసు అన్ని రకాలుగా చేసిండు. అంటే మీకు రైతు బంధు కానీ డబుల్ బెడ్రూమ్ రాలేదు, అదేం రాలేదు. కానీ ఆయన ఉన్నంత మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిండే. అంటే రేవంత్ రెడ్డి ప్రకటించాడు కదా ఇందిరమ్మ ఇల్లు అని అయ్యని. ఏమి ఇంకా రాలేదు, ఇంకేం లేదు. ఇంకేం రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు ఇప్పుడు 30 ఎన్టీ రామారావు పీరియడ్ నుండి ఉంది మాకు. అంటే మొత్తం మీద మీకు పింఛన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఏం లేదు, పింఛనీ లేదు. పింఛనీ 2000 నుంచి 4000కి పెంచుతారు అది ఇది అన్నారు కదా. అదే ఏం పెంచినారో లేదు, నాకు పింఛన్ లేదు కదా. అంటే మీరు అప్లై చేసుకోలేదా? అప్లై చేసి పెట్టాము అన్నీ అయినా కానీ పింఛన్ రాలే. మొత్తం మీద రేవంత్ రెడ్డి పరిపాలన సీఎం కేసీఆర్ కా? సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ సీఎం కేసీఆర్ కంపల్సరీ అవుతాడు.